హలో ఫ్రెండ్స్, ఈక్విడియా సమర్పించి మార్కెట్స్ వీకెండ్ కి స్వాగతం. ఇక లాస్ట్ 3 డేస్ మార్కెట్స్ ఏవైతే లాస్ట్ 3 వీక్స్ మార్కెట్స్ ఏవైతే కన్సాలిడేషన్ అయ్యో ఈ వారం దానికి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 3 వీక్స్ గా చూస్తే కనుక ఆల్ టైమ్ హై నుంచి 22,790 నుంచి ఆల్మోస్ట్ 21,800 దాకా రావడం చూసాం. సో ఎప్పుడైతే 900 పాయింట్స్ 3 వారాల్లో పడిందో ఈ వారం ఒక బిగ్ గ్రీన్ బార్ రావటం చేసాం. సో మనకి నిఫ్టీ ఓపెనింగ్ చూస్తే కనుక 22,000 అరౌండ్ ఓపెన్ అయిన నిఫ్టీ ఒక లో అనేది మండే రోజే ఫామ్ అవుట్ చేసాం 21,821 దాకా. సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే కనుక 5 వీక్స్ లో కూడా 21,777. సో మనకు ఆల్మోస్ట్ 5 వీక్స్ లో హిట్ అయినాక ఒక మ్యాసివ్ ర్యాలీ రావటం చూసాం ఈ వారంలో. అండ్ ఆ ర్యాలీ ఆల్మోస్ట్ 22,500 కూడా టచ్ అవటం చూసాం. అంటే లోస్ నుంచి క్లోజ్ టు అబౌట్ 700 పాయింట్స్ కూడా మనం నిఫ్టీ పెరగటం చూసాం. సో ప్రాబ్లీ ఐ థింక్ దీని ప్రధాన కారణం ఎలక్షన్ అవుట్కమ్ అనుకో చెప్పుకోవచ్చు. ఎలక్షన్ ఏదైతే నడుస్తుందో ఫేజెస్ లో, సో ప్రాబ్లీ ఫోర్త్ ఫేజ్ లో ఏదైతే 13th రోజు ఎలక్షన్ అయిందో మేబీ అది కూడా ఒక రీజన్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే టర్న్అవుట్ కొద్దిగా బాగుంది అండ్ మేబీ కొంచెం బీజేపీకి ఫేవరబుల్ గా ఉన్న ఒక టాక్ రావడంతో కూడా మేబీ అదొక రీజన్ అని కూడా అనుకోవచ్చు. ఇక అదర్వైజ్ ఇది ఒక టెక్నికల్ ర్యాలీగా కూడా భావించవచ్చు. ఎందుకంటే గత మనకి 1 మంత్ ఆర్ 1.5 మంత్ గా చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక విత్ ఇన్ 10 days 1000 పాయింట్స్ కరెక్ట్ అయ్యి అదితే స్పీడ్ లో 1000 పాయింట్స్ పైకి కూడా వెళ్ళడం చూస్తున్నాం అదే 10 సెషన్స్ నుండి. సో ఇది కూడా కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే ఇప్పటికి మనం 5 సెషన్స్ లో మండే నుంచి ఫ్రైడే వరకు చూస్తే కనుక 21,800 నుంచి 20,500 దాకా వెళ్ళటం చూసాం. సో ఇంకొక 200-300 పాయింట్స్ పెరిగి ఆల్ టైమ్ హిట్ అవుతుందా నెక్స్ట్ వీక్ లో అనేది మనం చూడాలి. ఎందుకంటే ప్రాబ్లీ ఐ థింక్ ఈ ప్యాటర్న్ కంటిన్యూ అవ్వాలంటే కనుక దట్ షుడ్ బి ద గేమ్. అండ్ నెక్స్ట్ థర్స్డే ఏదైతే నిఫ్టీ ఎక్స్పైరీ వచ్చేసరికి ఆల్ ప్రాబ్లీ 22,800 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే యాజ్ ఆఫ్ కనిపిస్తున్నాయి. సో దీని అన్నిటికీ కండిషన్ ఏంటి అంటే కనుక ఇట్ షుడ్ ట్రేడ్ అబౌట్ 22,300. సో అది కండిషన్. ఒకవేళ 22,300 కింద కట్ అయింది అంటే కనుక ఈ ట్రెండ్ అనేది వైలేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక బై టిప్స్ గా స్ట్రాటజీని మనం చెప్తాం. సో ప్రాబ్లీ మనకి నెక్స్ట్ వీక్ లో వీక్లీ ఎక్స్పైరీ ఉంది. ఆ తర్వాత వీక్ 30th మే రోజు మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి మేబీ దాని తర్వాత అగైన్ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి వాలటాలిటీ అనేది డెఫినెట్లీ ఉంటుంది మార్కెట్. సో అది ప్లే చేసినాం మనం వీ షుడ్ లెర్న్ అని చెప్పొచ్చు. ఇక నిఫ్టీలో ఇవి గెయినర్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ నాట్ ఎ స్పెసిఫిక్ సెక్టర్ ఆర్ స్టాక్ అని చెప్పొచ్చు. మేబీ ఇట్స్ హెవీ వెయిట్స్ లాగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ మనం ఆటో తీసుకుంటే కనుక M&M విచ్ హాస్ గుడ్ వెయిటేజ్ అదొక మంచి అప్ మూవ్ రావటం చూసాం. అదేవిధంగా అదర్ స్టాక్స్ లైక్ అదానీస్ ప్రాబ్లీ లాస్ట్ వీక్ ఏదైతే వీక్నెస్ ఎగ్జిబిట్ చేసినా ఈ వారం టోటల్లీ రికవర్ అవటం చూసాం. అండ్ ఐషర్ మోటార్, హీరో మోటార్ లాంటి స్టాక్స్ దే డిడ్ వెల్. అండ్ కోటక్ బ్యాంక్ చెప్పుకోవాలి మనం. ఎందుకంటే 2 వీక్స్ బ్యాక్ ఎప్పుడైతే ఆర్బీఐ ఆంక్షలు పెట్టిందో అది ఆల్మోస్ట్ 1,600 నుంచి 1,450 దాకా కూడా పడిపోవటం చూసాం. సో ఈ వారం మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 100% రిట్రేస్ కూడా అయిందని చెప్పొచ్చు. అరౌండ్ 1,600 మనం చూసుకుంటే కనుక. సో 2 వీక్స్ హై కూడా అది అటెండ్ అని చెప్పొచ్చు. అలా M&M కానీ, రిలయన్స్ కానీ, బిగ్ డాడీ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఇవన్నీ కూడా ఒక మంచి ర్యాలీకి దోహదపడ్డాయని చెప్పొచ్చు. అదేవిధంగా గత కొన్ని వారాలుగా ఒక మంచి అప్ మూవ్ వచ్చిన ఫార్మా స్పేస్ లో కొద్దిగా సెల్లింగ్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ డాక్టర్ రెడ్డి కానీ లేదంటే అదర్ స్టాక్స్ లైక్ దివీస్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ఆటోలో 2 స్టాక్స్ పాజిటివ్ ఉంటే బజాజ్ ఆటో కొద్దిగా నెగిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ టాటా మోటార్స్ ఒక ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ సెలాన్ గుడ్ న్యూస్ అన్నట్టు ఆ టాటా మోటార్స్ కూడా ఒక మంచి డౌన్ సైడ్ రియాక్షన్ రావటం చూసాం. ఇక FMCGలో నెస్లే అండ్ హిందుస్థాన్ లీవర్ యాజ్ యూజువల్ లాస్ట్ 3 వీక్స్ నుంచి కొద్దిగా వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్న సెక్టర్ అది కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నిఫ్టీతో కంపేర్ చేస్తే కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. దో మనకు ఒక స్మాల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పటికీ లాస్ట్ వీక్ హైస్ నుంచి చూస్తే కనుక ఇట్స్ వే బియాండ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ హై 49,250 అండ్ ఈ వారం 48,100. క్లోజ్ టు 1,000 పాయింట్స్ కింద బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవుతుంది కంపేర్ టు లాస్ట్ వీక్ హైస్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏదైనప్పటికీ ఒక లో ఫార్మేషన్ అయితే మండే రోజు జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే 46,900 ఏదైతే మండే లో ఫామ్ అయిందో అదొక బాటమ్ గా చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇది కంటిన్యూస్లీ పెరుగుతున్నప్పటికీ సైడ్ వేస్ ట్రెండ్ ఉందని చెప్పొచ్చు. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్ కానీ మనం ఉంటాం. ఎందుకంటే 3 వీక్స్ లో ఏదైతే ఉందో 47,620 46,582 అనేది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది మనకి. సో మనకి 19th రోజు ఫామ్ అయింది అది లో అనమాట. 19th ఏప్రిల్ రోజు ఇన్ఫాక్ట్. సో ఒకవేళ అది కట్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ ఉంటుంది. బట్ అదర్వైజ్ ఒక బాటమ్ అనేది అయితే ఫామ్ అయిందని మనం చెప్పుకోవచ్చు.
చెప్పొచ్చు. ఇక స్టాక్స్ ఏవైతే బ్యాంక్ నిఫ్టీలో పర్ఫార్మ్ చేసావో క్లియర్లీ ప్రైవేట్ బ్యాంక్స్ గా చెప్పొచ్చు. ఇందాక చెప్పుకున్నట్టు కోటక్ బ్యాంక్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గెయినర్. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసిఐసి కానీ, ఫెడరల్ బ్యాంక్ కానీ, ఇన్ఫాక్ట్ హెవీ వెయిట్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఈ వారం పెరగచ్చు. సో అండర్ పర్ఫార్మెన్స్ లో మనం ఎప్పుడు చెప్తుంటాం, వీక్ ఉన్న స్టాక్స్ మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ పెరుగుతాయి, పడ్డప్పుడు ఎక్కువ పడతాయి అనేది. సో ఈసారి మార్కెట్ పెరిగినప్పటికీ దే గాన్ డౌన్. సో బంధన్ బ్యాంక్, ఏయూ బ్యాంక్ ఒక నెగటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. అఫ్ కోర్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కొద్దిగా నెగటివ్ గా ఈ వారం ట్రేడ్ అవటం చూసాం కంపేర్ టు లాస్ట్ వీక్. సో పిఓబి కానీ, లేదంటే పిఎన్బి కానీ, ఎస్బీఐ కానీ, ఈ మూడు కూడా కొద్దిగా రెగ్యులర్ క్లోజ్ అవటం చూసాం. ఇక ఈ వారంలో ఒక సిగ్నిఫికెంట్ సెక్టర్ లో ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ ఆర్ మేబీ ఒక బిగ్గెస్ట్ బయింగ్ అయిందని చెప్పొచ్చు ఈ వారంలో. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఎనీవేర్ బిట్వీన్ 10 to 40% కూడా పెరగటం చూసాం. అది కూడా హై వాల్యూ ఉన్న స్టాక్స్. అంటే జనరలీ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా కూడా బిలో అబౌట్ 2000 స్టాక్ అంటే దే డోంట్ గెట్ కాట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అస్ మనకి ఏంటంటే 100-200 మధ్యలో ఉండాలి, లేదంటే మాక్సిమం 2000 వరకే విల్ ట్రై టు బై. బట్ ఈ వారం ఒక సెక్టర్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఆర్ మన క్యాపిటల్ గుడ్స్ అంటాం ఆర్ ఎంఎన్సీ స్టాక్స్. సో ఆ స్టాక్స్ లో కూడా ఇంత గెయిన్ వస్తాయనేది ఈ వారం ప్రూఫ్ అని చెప్పొచ్చు. సో దీని ప్రధాన కారణం ఏంటి అంటే కనుక హెచ్డిఎఫ్సి మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ అనేది ఒక ఎన్ఎఫ్ఓ రావడం చేసాం. వాళ్ళు 10,000 crores వరకు దే అక్యుములేటెడ్. సో 10,000 crores మనీ వచ్చేసరికి దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద మార్కెట్. సో ఆల్ హై వాల్యూ ఎంఎన్సీ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా ఈ వారం బిట్వీన్ 10 to 30% కూడా పెరగటం చూసాం. సో స్టాక్స్ లైక్ ఏబీబీ, సిమెన్స్, క్యాపిటల్ గుడ్స్ మనం ఎవ్రీడే వీడియోలో చెప్తున్నాం ఒక న్యూ హైస్ వస్తున్నాయి. ఐ థింక్ వీటిలో వాచ్ లో పెట్టుకుని వీ షుడ్ ట్రై టు బై అని. ఇన్ఫాక్ట్ పవర్ ఇండియా అరౌండ్ 8,000 మనం చెప్పడం జరిగింది. ఈ వారంలోనే 12,000 అంటే 40% కూడా పెరగటం చూసాం. సో 50% ఇన్ఫాక్ట్ 8,000 నుంచి 12,000. అలా ఐ థింక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్, క్యాప్లర్ కానీ, లిండే ఇండియా కానీ, ఎస్కేప్ బేరింగ్స్ కానీ, కమిన్స్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా దానికి ప్రధాన కారణం ఈ ఇన్వెస్టర్స్ ఫండ్ ఏదైతే ఐ థింక్ ఎన్ఎఫ్ఓ ఏదైతే హెచ్డిఎఫ్సి చేసిందో ప్రాబ్లీ న్యూ ఫండ్ ఆఫర్ అంటాం ఉందని, ఆ ఫండ్ లోకి వచ్చిన మనీ అంతా కనుక దే హ్యాడ్ డిప్లాయిడ్ అని చెప్పొచ్చు. సో ప్రాబ్లం ఇక్కడ ఏంటి అంటే కనుక స్టాక్స్ ఆర్ ఫ్యూ, మనీ ఈజ్ మోర్. సో అందుకోసం స్టాక్స్ ని అలా చేస్తాయి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ప్రాబ్లీ ఇలాంటి ఫండ్స్ ఏ వచ్చినా కూడా ఐ థింక్ ఇలాంటి వాల్యుయేషన్స్ తప్పదు. ఇక సెక్టోరియల్లీ మనం చూస్తే కనుక ఇప్పుడు ఏంటంటే ఎంఎన్సీ ఇస్ ద బిగ్గెస్ట్ గెయినర్ అండ్ ఆల్ టైమ్ హై పైన క్లోజ్ అవటం చూసాం. అండ్ దాని తర్వాత మనకి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కొంచెం పుంజుకున్నాయి ఈ వారం. సో ఇట్స్ టోటల్లీ రిలేటెడ్ టు ఎలక్షన్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు. బికాస్ బీజేపీ, నాన్ బీజేపీ. సో బీజేపీ వచ్చిందంటే పిఎస్యూస్ విల్ డూ వెల్. ఐ థింక్ దట్స్ ద ప్యాటర్న్ వీఆర్ సీయింగ్ ఇన్ ద మార్కెట్. సో అది కంటిన్యూ అయింది. అండ్ ఆటో హెస్ డన్ గుడ్. ఐటీ ఐ థింక్ ఆఫ్టర్ బిగ్ సెల్ ఆఫ్ ఐ థింక్ ఈ వారం ఒక మంచి అప్ మూవ్ అవటం చూసాం. ఇన్ఫ్రా అండ్ మెటల్స్ కూడా కొద్దిగా బాగా చేశాయి. ఇక న్యూట్రల్ లో ఉన్న స్టాక్స్ ఆర్ మిక్స్డ్ గా ఉన్నాయి. ఇట్స్ ప్రైవేట్ బ్యాంక్స్, హెల్త్, ఎనర్జీ అండ్ ఫైనాన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎఫ్ఎంసీజీ లాస్ట్ 2-3 వీక్స్ గా ఏదైతే వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేసిందో అపార్ట్ ఫ్రమ్ 1 వీక్ అగైన్ ఈ వారం కూడా కొద్దిగా వీక్ గా క్లోజ్ అవుట్ విషయం. ఇక ఎఫ్ఎండో స్టాక్స్ లో మనం చూస్తే కనుక వీఆర్ సీన్ క్యాపిటల్ గుడ్స్, ఇందాక చెప్పిన నేమ్స్ ఏబీబీ, సిమెన్స్ అండ్ కమిన్స్. అండ్ సర్ప్రైజింగ్లీ క్రాంప్టన్ గ్రీవ్స్ అండ్ ఆస్ట్రల్ కూడా ఈ వారం పార్టిసిపేట్ చేయడం చూసాం. సో న్యూ లైఫ్ టైమ్ హై రావటం చూసాం క్రాంప్టన్ గ్రీవ్స్ చూస్తే కనుక. అండ్ ప్రాబ్లీ డిఫెన్స్ స్పేస్ లో ఏవైతే ఉన్నాయో బిఈఎల్ కానీ, భారత్ ఫోర్జ్ కానీ, ఈ రెండు కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. అండ్ హై వాల్యూ నేమ్స్ లైక్ డిక్సన్ ఈ వారం పోస్ట్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ 20-25% కూడా ఈ వారం పెరగటం చూసాం. ఆఫ్ కోర్స్ లాస్ట్ డే ఆఫ్ ద వీక్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన కూడా ఈ స్టాక్ ఆల్మోస్ట్ 7,500 నుంచి 9,000 కూడా ఈ వారం టచ్ చేయడం చూసాం. అదేవిధంగా హెచ్ఏఎల్ ఎక్సలెంట్ రిజల్ట్స్ తోటి ఈ వారం కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. అండ్ హ్యావెల్స్ కానీ, M&M కానీ, ఇన్ఫాక్ట్ మెటల్స్ ఆల్ ద స్టాక్స్ హ్యావ్ డన్ గుడ్. సో స్టాక్స్ లైక్ ఎన్ఎండిసి, జేఎస్డబ్ల్యూ, వేదాంత ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. అండ్ రియాలిటీ స్టాక్ లో ఓబ్రా హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ పోస్ట్ రిజల్ట్స్. అండ్ ఇట్ వాస్ డిఎల్ఎఫ్ ని క్రాస్ చేసింది అని చెప్పొచ్చు మనకి యూనో పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే కనుక. సో దట్స్ అబౌట్ గెయినర్స్. అండ్ లూజర్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీనే ఇక్కడ కూడా కనపడుతుంది మనకి. సో నెస్లే, మెక్డోవెల్స్ అండ్ హెచ్ఎల్ఎల్ కొద్దిగా వీక్ ట్రేడ్ అవుతుంది చూసాం. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అయింది. అండ్ అదర్ స్టాక్స్ లైక్ టాటా మోటార్స్ అండ్ టీసీఎస్. ఐ థింక్ టాటా గ్రూప్ ఈ వారం కొంచెం వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. సో రానున్న రోజుల్లో పుంజుకుంటుందా? ఐ థింక్ వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇక క్యాష్ స్టాక్స్ లో మనం చూస్తే కనుక మనకి వీక్లీ గెయినర్స్ అంటే మనం మల్టీ వీక్ గెయినర్స్ ని చూస్ చేసుకోవడం జరిగింది బికాస్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ఆల్. వాటిల్లో మనం చూస్తే కనుక 2 న్యూ స్టాక్స్ హావ్ ఎమర్జ్. సో నౌకరీ ఒకటి అండ్ యాఫ్లే. సో ఆల్మోస్ట్ ఒక 20 వీక్స్ గా కన్సల్టేషన్ ఉన్న యాఫ్లే ఈ వారం ఒక క్లియర్ బ్రేక్అవుట్ వచ్చింది. అది సస్టైన్ అవుతుందా లేదా అనేది
గోయింగ్ ఫార్వర్డ్ వీ షుడ్ సీ. సో అది వాచ్ లిస్ట్ లో మనం పెట్టుకోవాలి. అదేవిధంగా నౌకరీ హాస్ డన్ గుడ్ అండ్ ఇక్కడ కూడా డిఫెన్స్ ప్లే హాస్ డన్ గుడ్. సో బిఎంఎల్ కానీ ఇట్ హాస్ ఆల్మోస్ట్ మేడ్ ఎ న్యూ హై 4100 ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఈ వారం 40-50 దాకా కూడా రావటం చూసాం. ఇంకా రైల్వే స్టాక్స్ కూడా దేవ్ డన్ గుడ్. రైల్టెల్ కానీ ఆర్బిఎన్ఎల్ కానీ ఇవన్నీ కూడా దేవ్ డన్ గుడ్. సో ఇక డిఫెన్స్ స్పేస్ లో మనం చూస్తే కనుక మజ్డాక్ మేడ్ ఏ న్యూ హై, బీడిఎల్ఎస్ ఒక న్యూ హై రావటం చూసాం. అదేవిధంగా మాయిల్ ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ స్పేస్ లోనే వీ షుడ్ కీప్ ఫోకస్డ్. ఎందుకంటే ఒక స్టీప్ కరెక్షన్స్ ఎప్పుడైనా వచ్చి మేబీ ఫోర్త్ ఫేజ్ మనకి మండే రోజు ఎలక్షన్ ఉంది కాబట్టి మనం వీఆర్ టేకింగ్ హాలిడే ఎనీవే, మార్కెట్స్ హాలిడే ఉంది ఆ రోజు. అండ్ ప్రాబ్లీ ఎక్కడైనా కూడా ఒక చిన్న నెగటివ్ న్యూస్ వచ్చి మార్కెట్ పడితే కనుక పిఎస్ఎస్ కొనే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి బ్రేక్అవుట్ వచ్చేయటం చూసాం అండ్ సపోర్ట్ పాయింట్స్ చూస్ చేసుకుని మనం అక్కడ ఎంట్రీ పాయింట్ గా చూస్ చేసుకుంటే స్టాప్ లాసెస్ కూడా దగ్గర ఉంటాయి. ఇక వీక్ అయిన వాటిల్లో ఐ థింక్ లాస్ట్ 2-3 వీక్స్ కి ఏవైతే పడుతున్నాయో అవే పడ్డాయి. సో స్టాక్స్ లైక్ ఏజీఐ గ్రీన్ ప్యాక్ యాక్చువల్లీ ఆ స్టాక్ కూడా ఒక న్యూవర్ లో ఫామ్ అవుతుంది చూసాం. అదేవిధంగా ఈ వారం బ్యాంక్ ఆఫ్ ఇండియా డన్ ఎక్స్ట్రీమ్లీ వీక్. సో ఈ స్టాక్ లో కూడా దేర్ మైట్ బి సమ్ బ్యాడ్ న్యూస్. సో ఆల్మోస్ట్ ఒక 10% కూడా కరెక్ట్ అవటం చూసాం ఈ వారం. అండ్ హాస్పిటల్ స్టాక్స్ లైక్ కిమ్స్ అండ్ రెయిన్బో కొద్దిగా మంచి ప్రాఫిట్ బుకింగ్ రావటం చూసాం. అదర్వైజ్ న్యూలాండ్ ల్యాబ్ పోస్ట్ రిజల్ట్స్ ఐ థింక్ ఈ స్టాక్ కూడా టాప్ నుంచి చూస్తే ఒక 10% కరెక్ట్ అవటం చూసాం. సో బయింగ్ ఆపర్చునిటీస్ అనేది డే టు డే ఎమర్జ్ అవుతున్నాయి. మనం కంటిన్యూస్లీ మన వీడియోస్ లో చెప్తూనే ఉన్నాం. అండ్ ప్రాబ్లీ వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీస్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో 80% ఆఫ్ ద కంపెనీస్ అయిపోయినాయి. అండ్ ప్రాబ్లీ ద నెక్స్ట్ 15 days or 20 days లో కూడా కొన్ని మిగిలిపోయిన కంపెనీస్ కూడా రావచ్చు. ఆ స్టాక్ ప్రైజెస్ వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి బిహేవ్ చేయటం చూస్తాం. ఇన్ఫాక్ట్ మనకి రేపు సాటర్డే రోజు ఒక సెషన్ ఉంది, లైవ్ సెషన్ ఏదైతే ఉందో అది ఒక 2 hours సెషన్ ఉంటుంది కాబట్టి మేబీ ఆ సెటిల్మెంట్స్ అనేది కూడా క్లబ్ చేయడం జరిగింది ఈ రోజుది రేపటిది. అండ్ ఎనీవే మండే హాలిడే కాబట్టి అగైన్ ట్యూస్డే సెటిల్మెంట్ ఉంటుంది. సో రేపటి ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో సాటర్డే రోజు ప్రాబ్లీ అది కొద్దిగా వోలటైల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ పార్టిసిపేట్ తక్కువ ఉంటుంది అండ్ ఆపరేటర్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ వాళ్ళందరూ కూడా దే విల్ ట్రై టు ప్లే అరౌండ్ విత్ దేర్ ఓన్ స్టాక్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఐ థింక్ ఈ నెక్స్ట్ 2 weeks కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఈవెన్ మార్కెట్ న్యూ హైస్ లోకి వచ్చినప్పుడు అగైన్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం 23,000 ఒకవేళ వచ్చినా కూడా మేబీ ఈవెన్చువల్లీ ఒక 300-500 పాయింట్స్ కరెక్షన్స్ కూడా రావటం చూసాం. దట్ మైట్ కంటిన్యూ టిల్ ద రిజల్ట్స్ కమ్ అవుట్. సో June 4th వరకు కూడా ఈ వోల్టాలిటీ ఉంటుంది కాబట్టి హైయర్ లెవెల్స్ లో ఐ థింక్ ప్రాఫిట్ బుక్ చేసుకుని కూడా తెరీస్ నో. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ థింక్ హ్యాపీ వీకెండ్ అందరికీ. సో వీకెండ్ ఒక మంచిగా స్పెండ్ చేయండి. ఈవెన్ మండే కూడా హాలిడే ఉంది కాబట్టి షుడ్ హ్యావ్ ఎ గుడ్ టైం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.